పిల్లలు కాదు చిచ్చర పిడుగులు, పలు రంగాల్లో రాణిస్తున్న చిన్నారులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. సుప్రీంకోర్టు జీవో నెంబర్ 3ని రద్దు చేయడంపై వైఎస్ఆర్సీపీ న్యాయ పోరాటం చేస్తుందన్నారు ఎమ్మెల్యే రేగ మత్స్యలింగం. కూటమి నేతలు ఎన్నికల ప్రచారంలో జీవో 3ని రద్దు చేసి 100% ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు దాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ఆదివాసీల భూముల్ని కూడా కబ్జా చేస్తున్నారని వెల్లడించారు. ఆదివాసీల భూముల్ని ప్రభుత్వమే కాపాడాలని, లేదంటే పోరాటం చేస్తామన్నారు రేగం మత్స్యలింగం. ఈ భూ బదలాయింపు చట్టంలో ఈరోజు గిరిజనేతరులు అక్కడ చొరబడి ఆ ప్రాంతాల్లో ఉండేటటువంటి భూభాగాలంతా కబందస్తాల్లో చేజిక్కించుకోవడం అనేటువంటి జరుగుతుంది. దాని ద్వారా ఆదివాసీ ప్రాంతాలంతా కూడా నిర్వీర్యమైనటువంటి పరిస్థితులు అయితే ఈరోజు కనిపిస్తున్నాయి. వీటికి ఎక్కువగా టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరకు ప్రాంతాలైతే భూ కబ్జాలు అనేటటువంటి చాలా విరివిగా జరగడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. ఈరోజు దానివల్ల రాబోయేటటువంటి తరాలకైతే ఖచ్చితంగా పెను ముప్పు పొంచి ఉందని చెప్పేసి మేమైతే భావిస్తున్నాం. దీన్ని కూటమి ప్రభుత్వము మరి సవాలుగా ఎదుర్కొని ఆదివాసీ ప్రాంతాలకు అన్యాయం జరగకుండా చూడవలసినటువంటి బాధ్యత కూడా వీరి మీద ఎంతైనా ఉందని చెప్పేసి మేమైతే తెలియజేస్తున్నాం.